హలో అండి. గుడ్ మార్నింగ్. చాలామంది కామెంట్స్‌లో మీ మార్నింగ్ రొటీన్ పెట్టండి. టైం ఎలా మేనేజ్ చేసుకుంటారు అని అడిగారు. సో, వీక్‌లో ఒకరోజు ఇది నా మార్నింగ్ రొటీన్ అండి. టైం వచ్చేసి 4:30 అయ్యింది. అయితే రోజు 4:30 అని కాదు, 4:30-5 మధ్యలో వేకప్ అవుతేనే నేను ఏ టెన్షన్ లేకుండా పని చేసుకుంటాను. సో, లేవగానే ఇలా స్లైడర్ డోర్ ఓపెన్ చేస్తే నాకు తులసమ్మ కనిపిస్తది. ఒకసారి తులసమ్మని మొక్కేసుకొని కిచెన్‌లోకి అయితే వెళ్ళిపోతానండి. సో, కిచెన్‌ని రాత్రి ఇలా పడుకునేటప్పుడు నీట్‌గా పెట్టుకుంటేనే మార్నింగ్ లేవగానే చాలా పాజిటివ్‌గా అనిపిస్తది. సో, వంట చేయాలి అంటే వంట చేయడానికి ఏ టెన్షన్ అనిపించదు. సో, ఇదొచ్చేసి రాత్రి నేను పూరి చేశా. అది మిగిలిపోయిన ఆయిలు. తర్వాత ఈరోజు వెజ్ బిర్యానీ చేద్దామని డిసైడ్ అయిపోయానండి. దానికి సంబంధించిన ప్రిపరేషన్ ఇది. ఇలా ప్రిపేర్ అవుతేనే మార్నింగ్ ఏ టెన్షన్ లేకుండా కూల్‌గా వంట అయితే చేసుకోగలుగుతాను. ఇది రాత్రి మిగిలిపోయిన రొట్టెలు అంటే పూరి చేసాం గనుక రొట్టెలు ఎవరు తినలేదు. కాకపోతే వేస్ట్ అయితే అసలు చేయనండి. అవి ఇప్పుడు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌గా తినేస్తా. ఇక్కడ నానబెట్టిన బాదం ఈరోజు స్నాక్స్‌కి శనగలు పెడదాం అనుకున్నాను గనుక శనగలు కూడా రాత్రి అయితే నానబెట్టాను. అయితే ఇలా ప్రిపరేషన్స్ ఉంటేనే ఏ టెన్షన్ లేకుండా మనము స్కూల్‌కెళ్తానండి. లేకపోతే నాతో పాటు అందరూ టెన్షన్ పడాల్సొస్తది ఇంట్లో. సో, ఆ తర్వాత ఒకసారి కిచెన్‌ని చెక్ చేసుకున్నాక నేను ఇక్కడ బ్రష్ చేస్తాను. సో, బ్రష్ చేసేటప్పుడు అప్పటికి ఇంట్లో ఎవరు లేవరు కదండీ. సో, ఒక్కసారి నా మొక్కలు ఇవన్నీ వాటిని టచ్ చేస్తుంటే నాకైతే ఆ రోజుకి కావాల్సిన ఎనర్జీ, ఆ స్పర్శ అనేది చాలా బావుంటదండి. అది మనదన్న ఫీలింగు, ఆ స్మూత్‌నెస్ అనేది నాకైతే ఆ రోజుకి కావాల్సిన శక్తి అయితే వచ్చేస్తది. సో, బ్రషింగ్ అయిపోయిన తర్వాత నేను రోజు రెగ్యులర్‌గా ఒక పెద్ద బౌల్ తీసుకొని అయితే వాటర్‌ని మరిగిస్తాను. సో, ఏంటి అంటే ఆ వాటర్ మరిగిస్తే ఇప్పుడు 4:30 అయింది కదా! 6:30 వరకు ఆ వాటర్ గోరువెచ్చగా అవుతాయి. సో, మా పిల్లలు లేచి బ్రష్ చేసుకునే లోపల ఆ వాటర్ గోరువెచ్చగా అయితే వాళ్ళైతే రోజు అవి తాగుతారండి. సో, రోజు రొటీన్‌గా ఇది ఉంటది. అయితే నేను కూడా మార్నింగ్ లేవగానే ఏదో ఒక డీటాక్స్ డ్రింక్ అయితే తాగుతానండి. పర్టిక్యులర్‌గా ఇదని చెప్పలేము. కాకపోతే ఏదో ఒకటైతే. సో, ఈరోజైతే జీలకర్ర మరిగిస్తున్నాను. సో, కిచెన్‌లో ఉన్న డబ్బాలో అయితే బియ్యం నిండుకున్నాయి. అందుకే లోపలికెళ్ళి బియ్యం అయితే పోసుకొచ్చిన. అయితే ఏవైనా గూడా మనము వంట చేసే కంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందు బియ్యమైనా ఏదైనా నానబెడితే, పప్పు అయినా నానబెడితే ఏమవుతదంటే దాంట్లో ఉండే క్వాలిటీస్ అయితే బాగా ఎన్హాన్స్ అవుతాయండి. సో, ఇక్కడొచ్చేసి నేను మనకు స్నాక్స్‌కి కావాల్సిన శనగలైతే కొంచెం ఉప్పేసి ఉడికిస్తున్నాను. కుక్కర్‌లో జస్ట్ శనగల్ని 2, 3 విజిల్స్ పెడితే సరిపోతది. అయితే శనగల్ని నేను పోపేయనండి. డైరెక్ట్ ఇలా ఉప్పేసి ఉడకబెట్టేసి అంటే మళ్ళీ ఇంత మంచి క్వాలిటీస్ ఉన్నాయి. మళ్ళీ ఆయిల్ ఎయడం ఎందుకనిపిస్తది. సో, చిన్నప్పటి నుంచి నేను అలాగే అలవాటు చేశాను గనుక పిల్లలు కూడా పోపు అడగరు. జస్ట్ ఉప్పేసి ఉడకబెట్టేస్తే తినేస్తారు. తర్వాత రాత్రి నేనైతే ఇవి ఆలు మనం కట్ చేసి పెడితే బ్లాక్ అవుతాయి కదండీ! అందుకే ఆలు కట్ చేయలేదు. సో, ఇప్పుడు అందుకని వెజ్ బిర్యానీలోకి కావాల్సిన ఆలు ఇప్పుడు కట్ చేసుకుంటున్నా. అయితే ఆలు ఎప్పుడైనా కట్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ ఇలా వాటర్‌లో ఏసించితే అందులో ఉన్న స్టార్చ్ అంతా పోతదండి. సో, ఇక్కడ మనకు జీలకర్ర వాటర్ మరిగినాయి గనక సో, అవి అయితే స్ట్రెయినర్‌లో వడగట్టి పక్కన పెడుతున్నా. అయితే ఏంటంటే మనకి కొంచెం చల్లగా అయిన తర్వాత లెమన్ స్క్వీజ్ చేసుకోవాలండి. ఎప్పుడు కూడా లెమన్‌ని వేడిగా ఉన్నప్పుడు స్క్వీజ్ చేసుకుంటే దాంట్లో ఉండేవన్నీ పోతాయంట. సో, ఆ తర్వాత నేను బిర్యానీకి కావాల్సిన మసాలానైతే అంతా తీసుకుంటున్నాను. సో, స్టవ్ పైన కుక్కర్ పెట్టానండి. కుక్కర్‌లోనే చేస్తాను. అయితే ఎప్పుడు బిర్యానీస్ రైస్ చేసినా ఒక 50% ఆయిల్ ఏస్తాను. 50% నెయ్యేస్తాను. సో, ఆ నెయ్యి అవి మరిగిన తర్వాత బిర్యానీ మసాలా ఏసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న కూరగాయలైతే ఒకటి ఏస్తున్నా. క్యాప్సికమ్ లాస్ట్‌లో వేస్తాను. ఎందుకంటే అది తొందరగా మెత్తగా అవుతది కదా! ఆ తర్వాత మనం నానబెట్టుకున్న ఆలు ఏదైతే ఉందో అది కూడా ఏసిన తర్వాత కూరగాయలకు సరిపోను ఉప్పు కొంచెం ఏసుకుంటున్నాను. సో, ఇవి కొంచెం మనం ఒకసారి కలుపుకున్న తర్వాత ఇవి కొంచెం కావడానికి విజిల్ పెట్టకుండా జస్ట్ క్యాప్ పెట్టేసి అలా వదిలేసాను. సో, ఈ లోపల మనకి విజిల్ చల్లగా అయిపోయింది. మనం స్నాక్స్ పెట్టుకున్నవి. సో, స్టెయినర్‌లో వడగట్టిన తర్వాత చూసుకుంటే మెత్తగా మనకు సరిపోయినంత అయితే ఉడికినాయి. ఆ తర్వాత కొత్తిమీర ఇక్కడ అదే మన ఇంట్లో ఉన్న కరివేపాకండి. సో, మన ఇంట్లో ఇలా పండించినది ఏదైనా ఉంటే దాన్ని వంటలో వేసుకుంటే అసలు ఆ ఫీలింగే వేరేలాగుంటది. ఇవన్నీ చిన్న చిన్న ఆనందాలు. కాకపోతే అవి ఇచ్చే సంతోషం మాత్రం చాలా ఎక్కువగా ఉంటదండి. సో, ఇవి బిర్యానీకి కావాల్సిన వాటర్‌ని కూడా ఇక్కడ పక్కన మరిగిస్తున్నాను. సో, ఏవైనా మనం చల్లగా ఉండేవి వంట అవుతున్నప్పుడు మధ్యలో కర్రీలో అయినా, బిర్యానీలో అయినా చల్ల వాటర్ పోసేదానికి మరుగుతున్న నీళ్లు పోస్తే టేస్ట్‌లో అయితే చాలా డిఫరెన్స్ ఉంటదండి.
సో కర్రీలో కూడా డైరెక్ట్ చల్లగా పోసే కంటే కూడా కొంచెం వేడి నీళ్ళు పోస్తే మనకి తొందరగా అవుతుంది, ఒకటి టేస్ట్ అనేది డిఫరెన్స్ రాకుండా ఉంటుంది. సో నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే మనకు పోపులో వేసుకున్న తర్వాత 1-2 నిమిషాలు ఉంచుకున్న తర్వాత మనం ఈ వాటర్ ఉంటాయి కదా, మరిగిన వాటర్ అంటే నేను కరెక్ట్గా కొలత పెట్టి మరిగించాను వాటర్ని, ఆ వాటర్ వేసేసి ఒకసారి కలిపి విజిల్ పెట్టేస్తే సరిపోతుంది. సో గ్యాప్లో ఏంటి అంటే నేను ఈ జీలకర్ర వాటర్ తాగుతూ బాదాం ఉంటాయి కదా, బాదాంని పీలప్ చేస్తున్నాను. అంటే మనకి లేసిన 1-2 అవర్స్ ఎక్కడ కూడా మనకి అంటే ఒక పని తర్వాత ఒక పని చేస్తాం అనేది ఉండదండి. సైమల్టేనియస్గా 1-2 చేసుకుంటుంటేనే పని అయిపోతుంది. అయితే నేను వెజ్ బిర్యానీకి కాంబినేషన్గా సో ఈరోజు రెగ్యులర్ గ్రేవీ ఎందుకని చెప్పి ఈరోజు గ్రేవీ కాకుండా టమాటాని దగ్గరగా గుజ్జులాగా చేద్దాం అనుకున్నా. సో అది అక్కడ అయిపోతుండగానే మన బిర్యానీ అయితే 3 విజిల్లు వచ్చేసాయి. తీసిన చల్లగా కూడా అయ్యింది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా పొడి పొడిగా అయ్యిందో. సో ఇక్కడ మన టమాటాకి ఆనియన్ వేసిన తర్వాత అయితే టమాటాలు ఎప్పుడైనా కూడా నేను పోపులోనే మిరప్పొడి వేస్తానండి. టమాటాలు వేసిన తర్వాత వేయొద్దని మా అమ్మమ్మ ఎప్పుడు అంటది. అయితే టమాటా కర్రీకి కానీ చారుకి కానీ టేస్ట్ మిరియాలు వెల్లుల్లితోనే వస్తుందండి. ఒక్కసారి మీరు మిరియాలు వెల్లుల్లి వేసి చూడండి ఎంత టేస్ట్ అవుతుందో. తర్వాత ఇక్కడ వచ్చేసి వెజ్ బిర్యానీలో కొంచెం కొత్తిమీర వేసి కలిపి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా బాక్స్లోకి పెట్టేటప్పుడు తీసుకుందామని చెప్పేసి. సో ఇది అయ్యింది కనుక ఇంక ఇప్పుడు మనకి వంట అయిపోయింది కనుక స్నాక్స్ పిల్లల కోసం స్నాక్స్కి అయితే ఈరోజు వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ పెడుతున్నాను. ఇది పింక్ డ్రాగన్ ఫ్రూట్. సో చూడగానే చాలా బాగుంది కదండి కలర్ఫుల్గా. సో నాకు అది స్మూత్గా ఉంటుంది కదా, కట్ చేస్తుంటే అయితే చేతి అంతా జారిపోతుంది. అయితే మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో అయితే మేము మార్నింగ్ వాకింగ్కి వెళ్ళినప్పుడు డ్రాగన్ ఫ్రూట్ అయితే అప్పటికే ఈ డ్రాగన్ ఫ్రూట్స్ తినడం కోసమే మార్నింగ్ వాకింగ్కి అయితే మేము బ్రెడ్ చేసుకొని వెళ్ళి అక్కడ పండినవైతే ఆ వాకింగ్లో ఎన్ని తినేస్తాము, మీరు నా పాత వీడియోలు చూస్తే అర్థమైపోతుంది. సో కట్ చేయడం అయిపోయిన తర్వాత నేనైతే 2 పిల్లలకు స్నాక్స్ పెట్టేస్తున్నా. ఈ డబల్ కంటైనర్స్ చాలా బాగా యూజ్ అవుతాయండి మనకు స్నాక్స్ పెట్టడానికి. సో ఒకటి ఇది, తర్వాత ఇంకొకటి మనం ఉడకబెట్టుకున్న శనగలు ఉన్నాయి కదా, అవి కూడా పెట్టేసుకొని నేనైతే వీళ్ళకి స్నాక్స్ అయిపోయిందండి ఈరోజు పిల్లలకు స్నాక్స్ పెట్టడం. ఆ తర్వాత వచ్చేసి రైస్ తీసుకొని రైస్ అయితే మనకు పెడతా. అయితే రైస్ పెట్టేటప్పుడు కూడా వెజ్ బిర్యానీ పెట్టేటప్పుడు ఒక్కొక్కరికి ఒక్కో టేస్ట్. మా చిన్న పాప ఏంటి అంటే మిగతా కూరగాయల కంటే ఆలు బఠానీ బాగా తింటుంది. అందుకని చెప్పేసి తన కోసం అయితే ఆలు బఠానీ కొంచెం అన్నీ అంటే ఏరి తనకు పెడుతున్నాను. సో ఆ తర్వాత మీద ఇది కూడా చిన్న పాపది డబల్ కంటైనర్. స్పూను తర్వాత బాదం మనం పీల్ తీసిన బాదం ఉన్నాయి కదా, ఆ బాదం కూడా పెట్టేసి తన లంచ్ బాక్స్ అయితే కంప్లీట్ అయింది. సో పెద్ద పాప అన్ని కూరగాయలు తింటుంది కనుక తనకు సో ఏరాల్సిన అవసరం లేదు. ఇక్కడ వచ్చేసి మన టమాటా గుజ్జు అయిపోయింది కనుక అది కూడా ఒక బౌల్లో పెట్టేసి అదే దాంట్లో పెట్టేసి పెడుతున్నా. సో ఆ తర్వాత వచ్చేసి ఈమెకి ఇంకొక స్నాక్స్ ఏంటి అంటే 2 ఇవి ఖర్జూర తర్వాత బాదాం పెడుతున్నాను. సో ఇది ఆ తర్వాత ఇంక వీళ్ళ లంచ్ బాక్స్ అయిపోయింది కనుక 2 అయితే పెట్టేసి తర్వాత టవల్ నాప్కిన్ పెట్టేసి వాటర్ బాటిల్స్ నాప్కిన్ పెట్టేసి సో బ్యాగ్స్ అయితే క్లోజ్ చేస్తున్నా. అయితే ఇక్కడ ఏంటి అంటే పెరుగు పెట్టడం మర్చిపోయానండి. తర్వాత పెరుగు పెట్టాను. ఆ పెరుగు క్లిప్పింగ్ కూడా నేను మీకు తర్వాత చూపిస్తాను. సో ఒక్కో రోజు ఇలాగే అవుతుంది. ఆ తర్వాత చూసారా ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్గా 6:20 ఏమో అయ్యింది. సో మన కిచెన్ మళ్ళీ 4:30కి చూసినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. అంటే కొంచెం ముందు లేవడం, కొంచెం ప్రిపరేషన్ ఉంటే ఇంత టెన్షన్ లేకుండా పని చేసుకుంటా. ఇది మా పిల్లలు ఇద్దరు లేచారు కనుక వాళ్ళకి వాటర్ వాళ్ళకి ఇద్దరికైతే వస్తున్నా. అయితే పెరుగును ఇంత పెద్ద టంబ్లర్లో ఎందుకంటే వాళ్ళకి ఇష్టం ఉంటే పెరుగు తింటారు, లేదా కొంచెం వాటర్ వేసుకొని షేక్ చేసుకొని మజ్జిగ తాగుతారని చెప్పేసి నేను ఇలా పెరుగు అయితే ఎప్పుడైనా పెద్ద దాంట్లో పెడతానండి. అది వాళ్ళ ఇష్టం అన్నట్టు. ఆఫ్టర్నూన్ వాళ్ళు ఎలా ఫీల్ అవుతా అలా చేస్తారు. సో ఇది మా సారు తర్వాత 2 పిల్లలది అయితే లంచ్ బాక్సులు రెడీ అయిపోయినాయి. ఇక్కడ టీ ఇంకా పని అయితే అయిపోయింది కనుక టీ పెట్టిన నా కోసం, సారు తర్వాత విజయ్ కోసము. సో ఈ లోపల కార్తీ బస్ వచ్చింది, కార్తీ అయితే వెళ్ళిపోయింది. సో నేను మా పెద్ద పాపని నేనే డైలీ దింపుతాను కనుక తనని కూడా దింపేసి మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చేసి నేనైతే రెడీ అయిపోతాను. రెడీ అయిన తర్వాత ఒకసారి దేవుడికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని ఆ రోజంతా బాగుండాలని అనుకుంటూ నేను కూడా నా స్కూల్కి అయితే రెడీ అయిపోయానండి. ఇది నా మార్నింగ్ వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.